శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు భాగ్యస్థానమందు వక్రగతి శనేశ్వరుడు అదృష్టాన్ని కొంత తగ్గిస్తాడు, అనుకోకుండా అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ మీరు సమన్వయం చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి ఫలానాది వస్తుంది అనుకున్న సందర్భంలో రానివ్వడు, అసలు ఇది రాదు అనుకున్న సందర్భంలో వెంటనే వస్తుంది. అంటే క్వైట్ కాంట్రా అనమాట. అంటే మనం ఇది రాదు అనుకుంటే వస్తుంది అనుకుంటే రాదు అనేటువంటి స్థితిని కలగజేస్తారు. అందుకని ఒకానొక సందర్భంలో ఏమైపోతారు కర్కాటక రాశి వారు, అదేదో సినిమాలో చూస్తారా, వస్తుంది అంటే రాదు అంటే వస్తుంది, ఆ టైపులో మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు ఈ వక్రగతి పూర్తి అయ్యే టైంకి. ఏం మనం అనుకుంటే అవదరా, మనం వదిలేస్తే అవుతుంది అనేటువంటి భావన. అలాగే తండ్రి తరఫు విషయాలు, లేదా పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు, లేదా పారంపర్య సంబంధమైనటువంటి విషయాలపైన కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు, మీకు దక్కవలసిన గౌరవాదులు ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పిత్రార్జితానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి తాలూకు సోదరులు వారికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈ శనేశ్వరుడు వక్రగతిలో ప్రభావం పడుతుంది. వారి గురించి కూడా మీరు చింతన చేయవలసి వస్తుంది, అది కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు.